ఈ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడితే మరలా మేము ఒకవేళ 20 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పి ఎన్నికల ముందు చెప్పాం. దానికి అనుగుణంగా మేము కష్టపడుతున్నాం. వీళ్ళు ఆటంకాలు సృష్టించి, అవరోధాలు సృష్టించి, అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటే రేపొద్దున వీళ్ళు కామెంట్ చేయాలన్న దురుద్దేశం తప్పితే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నది ప్రతిపక్షాలకి ఏమాత్రం లేదు. ఇంతకు ముందు 164 సీట్లతో ఉన్న ప్రభుత్వం ఈరోజు 11 సీట్లకు వచ్చిందంటే వాళ్ళు ఏ విధంగా పరిపాలించారో వాళ్ళకి అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా 155 సీట్ల నుంచి 151 నుంచి 11కి. సో అలాంటి పరిస్థితుల్లో మరలా మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మంచి జరిగేటట్టు చేయకపోతే ఈ 11లోంచి కూడా ఏదో ఒక నెంబర్ తీసేస్తారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రజల పక్షాన నిలబడండి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా సూచనలు సలహాలు ఉంటే ఖచ్చితంగా లోకేష్ అన్న గారు ఇంతకుముందు కూడా చెప్పారు, ఎవరు తీసుకొచ్చారనేది కాదు, అంతిమంగా ప్రజలకు మేలు జరగడమే, యువతకు మేలు జరగడమే ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీ దగ్గర ఉంటే సూచనలు సలహాలు ఉంటే కూడా ఖచ్చితంగా మా ముందుకు తీసుకురండి. మేము అవి మంచివైతే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసి అక్కడి కూడా మీకే ఇస్తాం అని ఇంతకుముందు కూడా చెప్పారు. సో దాంట్లో భాగంగా ఎస్కోట్కి, విశాఖపట్నానికి కోతవట్టి దూరంలో ఉన్న ఎస్కోట్లో కూడా ఈ జిందాల్ అనే కంపెనీ దగ్గర ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకొచ్చి రకరకాల టాయ్ క్లస్టర్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని, లేకపోతే రకరకాల ఎలక్ట్రానిక్ క్లస్టర్ అని రకరకాల క్లస్టర్స్ పెట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేయాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగా దీన్ని ఎంఎస్ఎంఈ పార్క్ చేయాలనేది గత గవర్నమెంట్లో జరిగిన జీవో అయినా సరే మేము అభివృద్ధికి ఆటంకం కాదు కాబట్టి యువతకి కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మేలు జరుగుతుందంటే మేము ఎలాంటి ఆటంకాలు సృష్టించాము అనడానికి ఉదాహరణ. ఎందుకంటే ఈ జీవో వచ్చింది గత గవర్నమెంట్ సమయంలో. అయినా సరే జీవో వచ్చిన తర్వాత కూడా మేము దీన్ని ఆపేయాలనో, ఆ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ అభివృద్ధి చెందకుండా అడ్డుపడాలనో ఎలాంటి దురుద్దేశం మాకు లేదు. మేమల్లా కోరుకుంటున్నది కరెక్ట్. ఆ గవర్నమెంట్ టైంలో ఎంఎస్ఎంఈ పార్క్ కన్వర్ట్ చేశారు, జీవో వచ్చింది. దాని తర్వాత దాన్ని కొనసాగిస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందేలా చేయాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. అలా కాకుండా కొంతమంది ఆ టైంలో కూడా గవర్నమెంట్లో ఉన్నోళ్ళు ఈరోజు ఏవో ఒకటి, ఇప్పుడు ఆ టైంలో ఏమి దగ్గరున్నది వాళ్ళే, ఆ టైంలో జీవో రిలీజ్ అయినప్పుడు గవర్నమెంట్లో ఉన్నది వాళ్ళే, ఆ టైంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పరిస్థితులని గవర్నమెంట్కి వివరించింది వాళ్ళే. కానీ ఇప్పుడు మాత్రం దీంట్లో ఏవో ఒక లేనిపోని అపోహలు సృష్టించి ప్రజల మధ్య అగాధాలు సృష్టించి వాళ్ళని ఏదో ఒకలాగా మభ్య పెట్టి మీకు ఏదో వస్తుందని సృష్టించి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనేది మా భావన. మేము స్థానిక ప్రజాప్రతినిధులుగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కోలా లలిత్ కుమార్ గారు కానీ లేదా ఎంపీ శ్రీభర్త గారు కానీ మేమందరం ఒకటే. ఒకవేళ ఎవరైనా నిజంగా అర్హులైన అభ్యర్థులకి మీకు R&R ప్యాకేజ్ కానీ లేదా కాంపెన్సేషన్ కానీ లేదా ఇంకొకటి కానీ మీకు అందకపోతే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది డిక్లేర్ చేయవలసింది రెవెన్యూ వ్యవస్థ. మీరు ఎంఆర్ఓ ఆఫీస్ని సంప్రదించండి లేదా కలెక్టర్ ఆఫీస్ని సంప్రదించండి. అందుకు అనుగుణంగా ఇంతకు ముందు కూడా ఇక్కడ స్థానికంగా కూడా ప్రజల యొక్క అంటే ఎక్కువ మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని, ఎంఆర్ఓ గారిని ఇక్కడికి పంపించి వినతులు తీసుకొని వాటన్నిటిని ఏది ఎలిజిబిలిటీ ఉంది లేదు లేదనేది క్లియర్గా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వస్తే వాళ్ళని పిలిపించి ఇగో మీకు ఇది ఉంది, మీకు ఈ ప్యాకేజ్ వస్తుంది, తీసుకోండి అని చెప్పి క్లియర్ చేయడం కూడా జరిగింది. మీరు చెప్పేది మీరుగో మాకుగో మా ల్యాండ్ ఇది సర్వే నెంబర్, మాకు కాంపెన్సేషన్ రాలేదు లేదా మాకు R&R ప్యాకేజ్ రాలేదు లేకపోతే ఏదైనా మిస్ అయింది, ఖచ్చితంగా మీరు స్థానిక ఆఫీసులు సంప్రదించండి. ఇంకా కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యే గారు ఉన్నారు, నేనున్నాను లేదా ఎంపీ గారు ఉన్నారు, మమ్మల్ని సంప్రదించండి. మీకు న్యాయం జరిగేటట్టు చేసే బాధ్యత మాది. అలా కాకుండా ఎవరో చెప్పిన అపోహలకి నమ్మి మీకు ఏదో వస్తుంది, ఏదో చేస్తామని నమ్మితే ఇప్పటికి ఆల్మోస్ట్ ఇది 6-7 నెలలుగా జరుగుతుంది, ఏమీ జరగదు, జరగడానికి అవకాశాలు లేవు.
సో మిమ్మల్ని అందరినీ ఒకటే, ఏదైనా సరే మాయ మాటలు చెప్పి తాత్కాలికంగా ప్రయోజనాలు పొందాలని ప్రయత్నం చేస్తే మాత్రం దీంట్లో ప్రభుత్వం ఊరుకునేది లేదు. మేము ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడితే ఈ ప్రాంతం అంతా కూడా పక్కనే ఉన్న హైవేస్ ఓపెన్ అవుతున్నాయి, చాలా రకాలుగా అభివృద్ధి చెందుతుంది, కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఎస్కోట ప్రాంతం అంతా కూడా ఉన్నాం. అదే విధంగా ఎవరైనా రైతులకు కానీ సమస్య ఉంటే అర్హులైన అభ్యర్థులు అర్హులైన రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మేలు చేకూర్చవలసిన బాధ్యత, వాళ్ళ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత మేమది ఉంది. అది కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ లేనిపోయిన అపోహలు నమ్మొద్దు. నమ్మితే మాత్రం నష్టపోయేది మీరే. సో రేపు త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి వచ్చి ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ముహూర్తానికి చూస్తున్నారు. డేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. త్వరలోనే మీకు మళ్ళీ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. ఏదో ఇది ఆగిపోద్దని, లేకపోతే ఇది జరగదని రకరకాల మాయమాటలు చెప్తారు. అవన్నీ తాత్కాలికంగా మిమ్మల్ని మీకు ఉపశమనం తప్పితే దాంట్లో ఎలా మాత్రం నిజం లేదు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చి తీరుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సార్ చెప్పినట్లాగా ఇంతవరకు 20 సంవత్సరాలు బట్టి ఈ యొక్క భూమి జిందాల్ కానీ తీసుకున్నారు. అయితే నేనేమంటున్నానంటే జిందాలు జిందాల్ అని ఫ్యాక్టరీ పెట్టలేదు కాబట్టి, ఇది ఏరే ఫ్యాక్టరీకి ఇస్తున్నారు కాబట్టి ఆ ఫ్యాక్టరీలోని ఈ ప్రాంత వాసులకి ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంది సార్ అన్నారు 30,000 పైన ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పవలసింది ఏంటంటే ఎలాగ ఫ్యాక్టరీ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అర్హులైన వారికి ఒక చీపర్ పని మొదలుకొని పై చదువుల వరకు ఇప్పించవలసిందిగా అన్నదే నా డిమాండ్. ఫ్యాక్టరీ లేని పక్షంలోని భూములైనా రైతులకి ఇవ్వమని చెప్పాను. అది నేనే మాట్లాడాను మన మీడియాకి. ఫ్యాక్టరీ పెట్టబోయి సార్ నేను మనవి ఏంటంటే ఫ్యాక్టరీ పెట్టపోయి లేకపోతే ఖాళీగా భూములు ఉంటే ఉపాధి ఏమీ లేదు కాబట్టి రైతులకైనా ఇవ్వండి, లేకపోతే ఫ్యాక్టరీ అయినా పెట్టండి అనే ఉద్దేశంతో మాట్లాడాను. నేను మాటల్లో ఒకవేళ ఏమైనా తప్పులుంటే మన్నించండి. లేని పక్షంలోని దాన్ని నేను సార్కి నేను డిమాండ్ చేయట్లేదు, కానీ కంపల్సరీగా ఈ ప్రాంత ప్రజలకి ఏదైతే నాకు నా గ్రామం నుంచి కొన్ని సమస్యలు తీసుకొచ్చాను, సమస్యల మీద మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చేసరికి వేరుగా ఉంది కాబట్టి యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనేది మాత్రం నా కోరిక. అలాగే మా గ్రామం నుంచి కిలువని కళ్ళాలకు చెందినటువంటి కిల్లు కొండయ్య వాళ్ళ భూమి సాగులో ఆలుంటేనేమో వేరే వాళ్ళకి పట్టా ఉంది సార్. అది కూడా మీరు కొంచెం దాన్ని చూడాలని మనవి చేసుకుంటున్నాను. వాళ్ళకి ఎటువంటి మరి పైసలు అయితే అందట్లేదు కాబట్టి ఆ విన్నపం కూడా మన్నించాలని అడుగుతున్నాను. అలాగే మా గ్రామం నుంచి వచ్చాను కాబట్టి మా గ్రామంలో కూడా చాలా మంది యువతలు చదువుకొని ఉన్నారు, స్త్రీ పురుషులను. వాళ్ళకి కూడా ఏ పనులు లేవు సార్. ఇందాక అన్నట్లాగా మా పాప అక్కడితో హైదరాబాద్ ప్రాంతంలో చేస్తున్నది. అక్కడ కొంచెం పని కష్టం ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, చాలా మంది వెళ్ళారు వచ్చేస్తున్నారు. పని అన్ని తర్వాత కష్టం ఉంటుంది. కాకపోతే కష్టమైన నష్టమని ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళకి అర్హత దయచేయమని మనవి చేసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.